గమనించినాం. అది ఏమిటంటే ఈరోజు అనేక మంది ఎదుగుదలను ఆటంకపరిచేటువంటివి ఏదంటే బద్ధకము, కోపము, సహనము లేకపోవడము, అతిగా ఆలోచన చేయడం, ఎక్కువగా అనేక విషయాల గురించి చింతిస్తూ విచారిస్తూ అనుమానాలు పెట్టుకొని ఉండారు. ఇవన్నీ కూడా మనిషిని ఎదుగుదలను ఆటంకపరుస్తున్నది. దానికి బైబిల్ మనకి ఏం చెప్తుందన్న విషయం చూసినట్లయితే, మనిషి ఆలోచన చేసేదానికి దేవుని వాక్యంతో మనం జతపరుచుకుంటే, సరిచూసుకుంటే సత్యం అనేది మనకు తెలుస్తుంది. అదేమిటంటే, ఏమి తిందుమో అని మన ప్రాణాన్ని గురించి, ఏమి ధరించుకుందుమో అని దేహాన్ని గురించి చింతింపకూడదు. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పది. కాకుల సంగతి విచారించి చూస్తే అది విత్తవు, కోయవు, గరిసె లేదు, కొట్టు లేదు, అయినా దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు. మనము పక్షుల కంటే ఎంతో శ్రేష్టమైన వారు. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరడు ఎక్కువ చేసుకొనగలడు. అన్నిటికంటే తక్కువైనవే మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా అంటున్నాడు. చూడండి, నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డినే దేవుడు ఇలాగ అలంకరిస్తే, అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా వస్త్రాలు ఇచ్చును కదా. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అనే విషయం గురించి విచారించద్దండి, అనుమానం కలిగి ఉండద్దండి. ఈ లోకపు జనులందరూ వాటిని వెతుకుతారు. ఇవి మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఈ వీడియో చూసే మనము, మీ పరలోకపు తండ్రి అడగక మునిపే నీ అక్కరలన్నీ ఎరిగినటువంటి వాడు, నీ ఆంతర్యమును ఎరిగిన వాడు కనుక నువ్వేం చేయాలంటే ఆయన రాజ్యమును నీతిని వెతికితే నీకు కావలసినవన్నీ అనుగ్రహించబడతాయి. పక్షులను చూసినప్పుడు, విచారించి చూసినప్పుడు పక్షులను పోషించే దేవుడు, అదేవిధంగా పువ్వుల విషయంలో చూసినప్పుడు వాటి విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నాడు. పొలములో ఉండి పొయ్యిలో వేయబడి అడవి గడ్డి విషయంలో ఆయన జాగ్రత్త తీసుకుంటున్నాడు. వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటి వాళ్ళ మనుషులం కనుక మనము దేని గురించి చింతపడకుండా, విచారించకుండా, కోపం పడడము, సహనం లేకపోవడం, అతిగా ఆలోచన చేయడము, ఇవన్నిటిని వదిలేసి మనం ఏం చేయాలంటే దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికితే నీకు కావలసినవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక దయచేసి ఈ విధంగా ఉండాలని ప్రభు పేరట కోరుకుంటాను.